Hello my dear family members, welcome back to our channel Ratna Competitive Exams Library. This is Ratna. So ఇప్పుడు వీడియోలో మనము లాంగ్వేజ్ 1 తెలుగుకు సంబంధించి మీకు ఇక్కడ కనిపించేది 50 బిట్స్ బట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసేది 150 క్వశ్చన్స్ కి ఆన్సర్స్ లా నేను మీకైతే ప్రతిదీ కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆప్షన్స్ చదువుతూ కాదు, జస్ట్ ఫాస్ట్ ఫార్వర్డింగ్ మెథడ్ లో మీకు ఎగ్జామ్ ఎలాగో చాలా తక్కువ టైం ఉంది కాబట్టి చాలా ఫాస్ట్ గా మీకు అర్థమయ్యే విధంగా అండ్ మీ మైండ్ లో గుర్తుండిపోయే విధంగా నేనైతే మీ అందరికీ చెప్తాను. అండ్ ఆల్రెడీ మన ఛానల్లో అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి ఇలానే రీసెంట్ గా నేను ఒక 300 కరెంట్ అఫైర్స్ లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ వీడియో చేశాను. అండ్ ఇప్పుడే 300 బిట్స్ ఏంటంటే ఓన్లీ జీకే జనరల్ నాలెడ్జ్ 20 టాపిక్స్. దానికోసం చాలా కష్టపడ్డాను, మీకు తెలీదు. వాయిస్ పోయింది, 1 hour అరిచాను కానీ ఆ 1 hour వాయిస్ పోయింది. మళ్ళీ దాన్ని మళ్ళీ చేసుకుని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకొని ఒక్కోసారి ఇలానే మైండ్ తింటూ ఉంటది, బట్ తప్పదు. అప్పుడు మాత్రం చాలా కోపం, బాధ అన్ని వస్తాయి. బట్ ఇట్స్ ఓకే, అన్ని మనకు అనుకున్నప్పుడు జరగవు కదా, బట్ ఇట్స్ ఓకే అనేసి వదిలేసాను. అయినా కూడా కొత్తది మళ్ళీ చేశాను మీ అందరి కోసం. సో అలానే అన్ని కావాలి అంటే ఖచ్చితంగా మీ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేస్తూ ఉండండి. అండ్ మన వీడియోస్ నచ్చినట్లయితే ఖచ్చితంగా మేడం మీ ఎక్స్ప్లెనేషన్ బాగుంది అండ్ ఈ విధానం బాగుంది, మీకు ఏం నచ్చితే అది బాగుంది అని పెట్టండి. అండ్ మన వీడియోస్ మీకు ఎలా యూజ్ అయ్యాయి అనేది కూడా వీలైతే కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తూ ఉండండి. అండ్ అలాగే సూపర్ థ్యాంక్స్ బటన్ అయితే ఓపెన్ చేశాను. ఫ్యూచర్ లో ఒక గ్రంథాలయం పెట్టాలని నాకు ఎప్పటి నుంచి ఆలోచన ఉంది, అది కూడా అందరికి ఫ్రీగా అనేసి. సో ఇన్ కేస్ ఎవరైనా అమౌంట్ డొనేషన్ చేయాలి అనుకుంటే సూపర్ థ్యాంక్స్ బటన్ ద్వారా డొనేట్ చేయండి. లేదు మేడం మేము బుక్సే పంపిస్తాం లేదా ఏదైనా ఎక్విప్మెంట్స్ గ్రంథాలయానికి కావాల్సినవి ఏమైనా పంపిస్తామా అంటే నేను దాన్ని ఏమంటారు మర్చిపోతున్నాను, ఎందుకంటే కొత్తగా చెప్పడం కదా నాకు కూడా రావట్లేదు. సో అబౌట్ సెక్షన్ లో నేను నా డీటెయిల్స్ అంటే అడ్రస్ డీటెయిల్స్ పెట్టాను, సో దానికి మీరు పంపించవచ్చు. బట్ ఇది నా మంచి ఆలోచన అండి, చిన్నప్పటి నుంచి నేను అనుకుంటున్న ఒక కళ. దీన్ని మాత్రం ప్లీజ్ నెగటివ్ గా స్ప్రెడ్ మాత్రం చేయొద్దు. నేను డబ్బుల కోసం ఏది చేయాలి అనుకుంటే ఎప్పుడో యాప్ పెట్టుకుని కోట్ల కొద్ది డబ్బు సంపాదించేదాన్ని కదండి. సో ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నా. అండ్ మన ఛానల్లో మాత్రం అన్ని వీడియోస్ ఎప్పుడు ఎటువంటి యాప్స్ లేకుండా ఫ్రీగానే చేస్తూ ఉంటాను. ఖచ్చితంగా దీనికి మీ సపోర్ట్ ఇవ్వాలి. మీరు అమౌంట్ వేసినా అయిపోయినా అది తర్వాత విషయం, ఎందుకంటే నేను అది ఎలా అయినా సరే నా దగ్గర ఉన్న అమౌంట్ నేను రన్ చేస్తాను. బట్ ఈ ఛానల్ మాత్రం ఎప్పటికీ మీకు ఫ్రీగానే కంటెంట్ అయితే ఇస్తుంది. ఛానల్ కి మాత్రం మీ సపోర్ట్ ఖచ్చితంగా ఇవ్వండి. సో ఇప్పటికే చాలా వరకు వాగేశాం కదా. సో ఫస్ట్ క్వశ్చన్ చూసేద్దాం. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కవితా సంపుటి ఏది? అనుభూతి గీతాలు. ఆప్షన్ 3 ఇంద్రగంటి శ్రీకాంత శర్మ కవితా సంపుటి ఏది అంటే ఆప్షన్ 3 అనుభూతి గీతాలు. నెక్స్ట్, ఎవరి కవిత్వంలో తేట తెలుగు పలుకుబడి, దేశీ పద సంపద, వాడుక భాషలోని అపురూప మాధురి పొంగి పొల్లుతుంటాయి అంటే ఆప్షన్ 3 తాళ్లపాక అన్నమయ్య. ఎవరి కవిత్వంలో తేట తెలుగు పలుకుబడి, దేశీ పద సంపద, వాడుక భాషలోని అపురూప మాధురి పొంగి పొల్లుతూ ఉంటాయి అంటే తాళ్లపాక అన్నమయ్య. నెక్స్ట్, తృప్తి అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందింది? థర్డ్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్, కథానిక. తృప్తి అనే పాఠ్యాంశం కథానిక అనే ప్రక్రియకు సంబంధించింది. నెక్స్ట్, తెలుగులో జ్ఞాన్పీఠ్ పురస్కార గ్రహీతలకు సంబంధించి క్రింది వాటిలో సరి కానిది ఏది అని అడిగారు. సో థర్డ్ వన్ సరి కానిది, అది మీరు అస్సలు చూడకండి. సరైనవి ఏంటంటే తెలుగులో జ్ఞాన్పీఠ్ పురస్కార గ్రహీతలకు సంబంధించి సరైనవి 2012లో రావూరి భరద్వాజకు పాకుడు రాళ్ళు అనే రచనకు ఈ యొక్క జ్ఞాన్పీఠ్ అవార్డు అయితే రావడం జరిగిందండి. ఎప్పుడు 2012లో ఎవరికి? రావూరి భరద్వాజకు. ఎందుకు? పాకుడు రాళ్ళు అనే యొక్క రచనకు అవార్డు లభించింది. ఏ అవార్డు? జ్ఞాన్పీఠ్ పురస్కారం. నెక్స్ట్, 1988లో సి నారాయణ రెడ్డికి విశ్వంభరకు గాను ఈ యొక్క జ్ఞాన్పీఠ్ పురస్కార్ అవార్డు అయితే లభించింది. 1988లో సి నారాయణ రెడ్డికి విశ్వంభరకు ఈ యొక్క జ్ఞాన్పీఠ్ పురస్కార్ అయితే లభించడం జరిగింది. నెక్స్ట్, ఫోర్త్ వన్, 1970లో విశ్వనాథ సత్యనారాయణకు శ్రీమద్ రామాయణ కల్పవృక్షం రచనకు ఈ యొక్క అవార్డు లభించింది. 1970లో విశ్వనాథ సత్యనారాయణకు శ్రీమద్ రామాయణ కల్పవృక్షం రచనకు ఈ యొక్క జ్ఞాన్పీఠ్ పురస్కార అవార్డు అయితే లభించడం జరిగిందండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్. ఆప్షన్స్ అన్ని నేను ఒక్కోసారి పెడుతుంటాను, మీరు అక్కడ చూడకండి, నేను చెప్పిన వినండి. ఓకేనా? నెక్స్ట్, క్రింది వాటిలో సరైన పద్య పాదక్రమాన్ని గుర్తించండి. ఆప్షన్ థర్డ్ వన్ రైట్ ఆన్సర్. సో ఏంటి అంటే ఇక్కడ మీకు నెంబర్లు ఇచ్చాను చూడండి. ఏ అనేది ఫస్ట్ వన్ అనేది. సో నేను చదివేస్తాను చూడండి.
గంట కాలము గడిచి గతమునంద్రు గతము గతమే కానది ఎట్లు కలిసి రాదు. ఏబిడిసి గంట కాలము గడిచిన గతమునంద్రు గతము గతమే కానది ఎట్లు కలిసి రాదు. ఇది మనకి సరైన పద్యపాద క్రమం అండి. నెక్స్ట్ క్వశ్చన్, నక్షత్రం ఓంకారం అనే నానార్థాలను ఇచ్చే పదం ఏది అంటే తార. తార అనే దానికి నానార్థాలు ఏంటేంటి? నక్షత్రము, ఓంకారము. నెక్స్ట్, పంచాస్యము అను పదానికి వ్యుత్పత్త్వర్థమయ్యేది. వెడల్పైన ముఖము కలది సింహము. పంచాస్యం అనే పదానికి వ్యుత్పత్త్వర్థము వెడల్పైన ముఖము కలది సింహము. నెక్స్ట్, తీవ్రంగా మండిపడు అనే అర్థంలో వాడే జాతీయము ఒంటి కాలి మీద లేవడము. తీవ్రంగా మండిపడు అనే అర్థంలో వాడే జాతీయము ఒంటి కాలి మీద లేవడము. పాయింటర్ యూజ్ చేయమంటారు చాలా మంది, బట్ పాయింటర్ యూజ్ చేస్తే మీకు స్క్రీన్ మీద స్క్రీన్ సగం పాడు చేసేస్తుంది ఆ పాయింటర్, అండ్ మిగతా నాకు కూడా ఇక్కడ టైం వేస్ట్. సో వినండి. నెక్స్ట్ క్వశ్చన్, చెడ్డవారితో స్నేహం చేయడం వలన ఆదాయం తగ్గుతుంది. ఈ వాక్యంలోని విభక్తులు గుర్తించండి. ఈ వాక్యంకి వచ్చేసరికి థర్డ్ వన్ రైట్ ఆన్సర్. తృతీయ విభక్తి, పంచమీ విభక్తి. చెడ్డవారితో స్నేహం చేయడం వలన ఆదాయం తగ్గుతుంది, చేయడం వలన ఆదాయం తగ్గుతుంది అనేది వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి. సెకండ్ వన్, చెడ్డవారితో స్నేహము తో చేతన్ తోడంతో తృతీయ విభక్తి. చూసుకోండి, చెడ్డవారితో స్నేహము చేతన్ తోడంతో తృతీయ విభక్తి. చేయడం వలన ఆదాయము వలనన్ కంటెన్ పట్టే పంచమీ విభక్తి. ఓకేనా? డు మూలు ప్రథమ విభక్తి, నిన్నులన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతన్ తోడంతో తృతీయ విభక్తి, కొరకున్ కై చతుర్థి విభక్తి, వలనన్ కంటెన్ పట్టి పంచమీ విభక్తి, నిన్నులన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి. ఇది ద్వితీయ విభక్తి. అండ్ మర్చిపోయాను నేను కూడా. కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి. ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. ఓకేనా? ఇంకా అందున్నన్ సప్తమి విభక్తి. నేను కొంచెం అటు ఇటు చెప్పాను కానీ ఇవే మీకు కరెక్ట్. మరొకసారి చెప్తాను చూడండి. డోమోవులు ప్రథమ విభక్తి, నిన్నులన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతన్ తోడంతో తృతీయ విభక్తి, కొరకున్ కై చతుర్థి విభక్తి, వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి, కిన్ కున్ యొక్క లోన్ లోపలన్ షష్ఠి విభక్తి, అండ్ అందున్నన్ సప్తమి విభక్తి, ఓ ఓయి ఓరి ఓసి సంబోధన ప్రథమ విభక్తి. నేను కూడా ఏ బుక్స్ పట్టుకొని చెప్పట్లేదండి, ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా నాకు వచ్చినవి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఆమ్రేడిత సంధికి ఉదాహరణ ఏది? ఆప్షన్ 3 కట్టకడ. కడ ప్లస్ కడ, కట్టకడ. ఇది మనకి ఆమ్రేడిత సంధికి ఉదాహరణ. ఈ ప్యాటర్న్ లో ఏ క్వశ్చన్ వచ్చినా కూడా అది ఆమ్రేడిత సంధి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, సత్ప్రవర్తనంబు అనే పదంలోని సమాసము. థర్డ్ వన్, విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. సత్ప్రవర్తనంబు అనే పదంలోని సమాసము విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము. ఇది ఎలా వస్తుంది? విశేషణ పూర్వపద కర్మధారయం అంటే ఏంటండి? సత్ ప్రవర్తనము. ప్రవర్తనత ఎలా ఉంది అని చెప్తున్నాడు. ఎలా ఉంది? మంచిగా ఉంది. సత్ అనేది మంచిగా ఉంది. ఈ సత్ అనేది ఈ యొక్క విశేషణం. సత్ అనేది విశేషణమే కదా. మంచి చెడు ఇవన్నీ కూడా విశేషణాలు. కాబట్టి విశేషణం ముందు ఉంది. ముందు అంటే ఏంటి? పూర్వ. సో విశేషణ పూర్వపద కర్మధారయం అంటే విశేషణం ముందుగా ఉండేటువంటి పదాన్ని విశేషణ పూర్వపద కర్మధారయం అంటారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, శ్రీరామ పదం యొక్క గణం. శ్రీరామ, శ్రీ. నాకు దీన్ని U1 అని చదవడం అలవాటండి, బట్ అలా కాదు. గురువు లఘు అంటారు. ఎస్ కరెక్టే, బట్ నాకు ఈజీగా గుర్తుండడం కోసం నేను ఇలానే అంటాను. సో శ్రీ గురువు, రా గురువు, మా గురువు. సో ఇది మనకి మగణము అవుతుంది. సో ఆన్సర్ వచ్చేసరికి ఇక్కడ ఈ యొక్క శ్రీరామ అనే పదము మగణము అవుతుంది. ఎలా? శ్రీరామ. దీనికి మీకు యమత రాజమానస వేసి నెక్స్ట్ బిట్ లో నేను వివరిస్తాను. సో మీరు కంగారు పడకండి ఇది ఎలా వస్తుంది అనేది. మగణం అంటే ఏంటి? యమత రాజమానసలో మాతారా ఈ మూడు కూడా కలిసి యు అదే గురువులు ఉంటాయి. 3 గురువులు. మొదటి అక్షరం 3 గురువులు మొదటి అక్షరం మా కాబట్టి మా అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, అర్ధభేదంతో కూడిన హల్లెల జంట పక్క పక్కనే రావడం అనేది చేకానుప్రాసము.
అర్ధభేదంతో కూడిన హల్లుల జంట పక్క పక్కనే రావడం అనేది ఏ అలంకారము అంటే చేకానుప్రాస అలంకారము. నెక్స్ట్, రిషిత ప్రాజెక్ట్ పనిని పూర్తి చేసింది. అయితే ఈ వాక్యానికి కర్మని వాక్యం అడిగారండి. రిషిత ప్రాజెక్ట్ పని అయితే పూర్తి చేయడం జరిగింది, దీనికి కర్మని వాక్యం అడిగారు. సో ఆన్సర్ ఏంటి? రిషి చేత ప్రాజెక్ట్ పని పూర్తి చేయబడింది, లేదా ప్రాజెక్ట్ పని రిషి చేత పూర్తి చేయబడింది. అట్నుంచి ఇటైనా ఇట్నుంచి అటైనా మధ్యలో చేత అనే పదాన్ని మనం యాడ్ చేస్తున్నాం కాబట్టి ఇది కర్మని వాక్యము అవుతుంది. కర్మకు చేత అనే పదము. ఓకేనా? రిషిత ప్రాజెక్ట్ పని పూర్తి చేసింది. ఈ యొక్క కర్తకు చేత అనే పదం ఏర్పాటు చేయడం వల్ల అది కర్మగా మారిందనమాట. సో రిషి చేత ప్రాజెక్ట్ పని పూర్తి చేయబడింది, లేదా ప్రాజెక్ట్ పని రిషిత చేత పూర్తి చేయబడింది. నెక్స్ట్ క్వశ్చన్, గేయాన్ని చదివి దాని అనుగుణంగా చిత్రం గీయమనడం అనేది ఏ విద్యా ప్రమాణము? సృజనాత్మకత అండి. గేయాన్ని చదివి దాని అనుగుణంగా చిత్రాన్ని గీయమనడం అనేది సృజనాత్మకత. నెక్స్ట్, అకా ప్రత్యయము ఈ అర్ధక వాక్యంలో చేరుతుంది. ఏ అర్ధక? హేత్వర్ధకము. అకా హేత్వర్ధకం, అది హేతు అనమాట, హేతు అనే పదం. సో హేత్వర్ధక వాక్యం అకా ప్రత్యయం అయితే హేత్వర్ధక వాక్యం అనే అర్థంలో అయితే చేరడం జరుగుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసుకుందాం. అక్షరం అనే పాఠ్యాంశం ఏ కవితా సంపుటిలోనిది? ఆప్షన్ 1 నలుగురం అవదాం. అక్షరం అనే పాఠ్యాంశం ఏ కవితా సంపుటిలోనిది? నలుగురం అవదాం. నెక్స్ట్, బోనం నాగభూషణం యొక్క కలం పేరు ఏంటి? శూలపాణి, భూషణము. ఈ రెండు కూడా బోనం నాగభూషణం యొక్క కలం పేర్లు. సో ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. బోనం నాగభూషణం యొక్క కలం పేర్లు శూలపాణి, భూషణము. ఈ రెండు కూడా మనకి బోనం నాగభూషణం యొక్క కలం పేర్లు. నెక్స్ట్, పాడరా ఓ తెలుగు వాడ అనే గేయ సంపుటాలను రచించింది ఎవరు? కొండేపూడి లక్ష్మీనారాయణ. ఇవి గన్ షాట్ క్వశ్చన్స్ అండి, దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు. పాడరా ఓ తెలుగు వాడ అనే గేయ సంపుటాలను రచించింది కొండేపూడి లక్ష్మీనారాయణ. నెక్స్ట్, తిక్కన సోమయాజికి సంబంధించి సరి కానిది ఏది అంటే ఏ అని ఇచ్చాడు. 12 అనేది సరికాదమ్మా, కానీ తిక్కన సోమయాజికి సంబంధించి ఈ తిక్కన అనేవారు 13వ శతాబ్దం. పక్కన మీకు కరెక్షన్ చేసి రాస్తున్నా అందుకోసమనే. ఈ తిక్కన స్వామియాజీ 13వ శతాబ్దం వాడు. అలాగే మనుమసిద్ధి ఆస్థానంలో మంత్రిగా ఉండేవాడు. ఈయనకు ఉభయ కవి మిత్రుడు, కవి బ్రహ్మ అనే బిరుదులు కలవు. ఈయన శైలి నాటకీయము. సో తిక్కన స్వామియాజీ 13వ శతాబ్దానికి చెందినవాడు, మనుమసిద్ధి ఆస్థానంలో మంత్రిగా ఉండేవాడు. ఈయనకు ఉభయ కవి మిత్రుడు, కవి బ్రహ్మ అనే బిరుదులు కలవు. ఈయన శైలి నాటకీయము. సో ఒక్కొక్క క్వశ్చన్ కూడా ఒక్కొక్క బిట్ లో మీకు అడిగే అవకాశం అయితే ఉంది, అందుకే. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, గోండు భాషలో గుస్సాడి అంటే అర్థం ఏంటి? ఆప్షన్ 1 అల్లరి. అల్లరిని గుస్సాడి అంటారు. ఏ భాషలో? గోండు భాషలో. గోండు భాషలో గుస్సాడి అంటే అర్థం అల్లరి. నెక్స్ట్, ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? గిడుగు వెంకటరామమూర్తి. ఆంధ్ర పండిత బిషక్కుల భాషా భేషజం అనే గ్రంథాన్ని రచించింది గిడుగు వెంకటరామమూర్తి. నెక్స్ట్, కౌముది అనే పదానికి అర్థము వెన్నెల. కౌముది అనే పదానికి అర్థము వెన్నెల. నెక్స్ట్ క్వశ్చన్, సౌరభం అనే పదానికి నానార్థం సువాసన, కుంకుమ పువ్వు. సౌరభం అనే పదానికి నానార్థం సువాసన, కుంకుమ పువ్వు. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో నిజం అయినవి. గాంధీ మహాత్ముడు పాఠం గేయ ప్రక్రియకు చెందింది. పరివర్తన పాఠం కథా ప్రక్రియకు చెందింది. ముగ్గుల్లో సంక్రాంతి పాఠం వ్యాస ప్రక్రియకు చెందింది. గాంధీ మహాత్ముడు పాఠం గేయ ప్రక్రియకు చెందింది. పరివర్తన పాఠం కథా ప్రక్రియకు చెందింది. ముగ్గుల్లో సంక్రాంతి పాఠం వ్యాస ప్రక్రియకు సంబంధించింది. మూడు కూడా నిజమైనవే. నెక్స్ట్, ఎముక లేని పులి ఏటికి ఎదురీదే. ఈ పొడుపు కథకు విడుపు ఏది? జలగ. ఎముక లేని పులి ఏటికి ఎదురీదే. జలగకు ఎముక లేదు కదా, సో ఎముక లేని పులి ఏటికి ఎదురీదే అనేది జలగ ఆన్సర్. నెక్స్ట్, సంధి సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం జరగవచ్చు, జరగకపోవచ్చు. దీన్ని మనము వైకల్పికం అంటామండి. సంధి సూత్రంలో చెప్పిన వ్యాకరణ కార్యం జరగవచ్చు, జరగకపోవచ్చు అనే పరిస్థితిని సూచించేది వైకల్పికం. ప్రతి టాపిక్ కి సంబంధించి 1 to 10th క్లాస్ వరకు సంధులు, సమాసాలు ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్క వీడియో రూపంలో కూడా మన ఛానల్లో ఉన్నాయండి. అండ్ ఏదైనా వీడియో నేను పెట్టేటప్పుడు మేడం ఇది ఏపీదా టీఎస్ దా అని అడగండి. ఎందుకంటే నేను ఒక వీడియో పెట్టాను అంటే అందులో కొన్ని టీఎస్ బిట్స్ ఉన్నా మిగతావన్నీ కూడా మీకు సంబంధించిన ఉంటాయి, లేదా కొన్ని ఏపీ వాళ్ళకి బిట్స్ ఉన్నా మిగతావన్నీ టీఎస్ వాళ్ళకి సంబంధించిన ఉంటాయి. సో
సగం వరకు ఉన్నవి మానేసి మిగతా చూడండి అమ్మా. ఏమైపోయింది, మీకు ఎంత కంటెంట్ ఫ్రీగా లభిస్తుండేటప్పుడు మీకు అవసరమైంది చూడొచ్చు కదా. ఎందుకు కొన్ని క్వశ్చన్స్ మిస్ చేసుకోవడము, ఎందుకు పాయింట్స్ లో కూడా మనకి మార్క్స్ పోతున్నాయి కదా, మీరు ఎందుకు వాటిని మిస్ చేసుకుంటారు? సో అందుకోసమని నేను పెడుతూ ఉన్నాను. ఫస్ట్ అయితే నిందించడాలు పక్కన పెట్టండి, ఎందుకు మేడం పెట్టారు అని ఆలోచించడం నేర్చండి. అండ్ అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి ఆల్ టాపిక్స్ కి సంబంధించి క్లాసెస్ అండ్ క్విక్ రివిజన్ క్లాసెస్, క్విక్ రివిజన్ మారథాన్ బిట్స్ వీడియోస్ అన్ని ఆల్మోస్ట్ అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు నేను కొత్తగా చేస్తున్నవన్నీ కూడా ఇలా ఫాస్ట్ ఫార్వర్డింగ్ మెథడ్ లో ఆల్ సబ్జెక్ట్స్ కి సంబంధించి చేస్తూ ఉన్నాను. సో మీ సపోర్ట్ ఖచ్చితంగా మన ఛానల్ కి ఉంటుందని అనుకుంటున్నాను. మిగతా క్వశ్చన్స్ చూసుకుందాము. సు ప్లస్ ఆగతం స్వాగతం అనుపదం ఏ సంధి? యణాదేశ సంధి. సు ప్లస్ ఆగతం స్వాగతం అనుపదం ఏ సంధి? యణాదేశ సంధి. ఎలా అవుతుంది? సు ఒకారానికి అసవర్ణములైన అచ్చులు పరమగునప్పుడు క్రమంగా యా వారాలు ఏకాదేశంగా వస్తాయి. ఓకేనా? ఒకారానికి ఉత్తునకు లేదా ఒకారానికి అసవర్ణములైన అచ్చులు పరమగునప్పుడు మనకి యావారాలు క్రమంగా ఏకాదేశంగా వస్తాయి. సో ఇది సు ప్లస్ ఆగతం. ఇస్ ప్లస్ ఊ, సు కదా, పక్కన ఊ ఉంది కదా, అలాగే ఆ అనేది అసవర్ణమైన అచ్చు. ఓకేనా? సో పరమైనప్పుడు యా మనకి స్వా, ఇక్కడ ఊ ప్లస్ ఆ వస్తే వా వచ్చింది, యా వారాలు అన్నాను కదా, సో వా వచ్చింది కాబట్టి ఇది మనకి యణాదేశ సంధి యొక్క సూత్రము. ఈ సు ప్లస్ ఆగతం అనే పదము యణాదేశ సంధికి సంబంధించింది. శివాజీ పరిపాలనా కాలంలో నవరత్నాలు అని కవులుండేవారు. గీత గీసిన పదానికి సమాసం ద్విగు సమాసం అండి. నవ అంటే 9 సంఖ్యలను సూచించే సమాసాన్ని ద్విగు సమాసము అంటారు. శివాజీ పరిపాలనా కాలంలో నవరత్నాలు అని కవులుండేవారు, 9 రత్నాలు అనే కవులు ఉండేవారు కాబట్టి దీన్ని మనము ద్విగు సమాసం అంటారు. నెక్స్ట్, లెక్కకు రాని కోరికల రీతుల లోబడి మాన ఉండిట్టుల్. ఈ పద్య పాదంలో ఎత్తి చెల్లిన అక్షరాలు లే రీ, ఈ రెండు కూడా మనకి యతి మైత్రి అనేది చెల్లినటువంటి అక్షరాలండి. నెక్స్ట్ క్వశ్చన్, జవరాలి కనుపాప ఛాయదోచెడు నాణ్య మెడలో వలపు వర్షించుగాత. ఈ వాక్యంలో అలంకారము జవరాలి కనుపాప ఛాయదోచెడు నాణ్య మెడలో వలపు వర్షించుగాత. ఇది ఉపమాలంకారం అండి. ఉపమానాన్ని ఉపమేయంతో పోల్చి చెప్పడం అన్నమాట. పోలిక ఉంది. ఛాయ దోచడు నాణ్య మెడలో వలపు వర్షించుగాత, మనకి ఇక్కడ పోలిక అనేది చూపిస్తుంది కాబట్టి ఉపమాలంకారము. నెక్స్ట్, కళ ప్రత్యయాలు ఏ అర్థక వాక్యంలో కనిపిస్తాయి అంటే సామర్థ్యార్థకము. సామర్థ్యార్థక వాక్యాల్లో మనకి కళ అంటే ఉంది, కలది, కలవాడు, ఇలాంటివన్నీ కూడా సామర్థ్యార్థక వాక్యంలో అయితే కనిపిస్తాయి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో రాయప్రోలు సుబ్బారావు రచన కానిది ఏది? సో 4th వన్, జైలు రోజులు అనేది కాదండి. మరి స్నేహలత, స్వప్నకుమారం, జడకుచ్చులు, ఈ 3 కూడా రాయప్రోలు సుబ్బారావు గారి యొక్క రచనలు. స్నేహలత, స్వప్నకుమారం, జడకుచ్చులు, ఈ 3 కూడా రాయప్రోలు సుబ్బారావు యొక్క రచనలు. నెక్స్ట్, క్రింది వాటిలో సరైన గేయ పాదక్రమాన్ని గుర్తించండి. సో ఆప్షన్ 3rd వన్ రైట్ ఆన్సర్ ఈ ఆ. సో ఇక్కడ మీకు నంబర్లు ఇచ్చాను చూడండి. ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో జనించినావి స్వర్గఖండమున. ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో జనించినావి స్వర్గఖండమున. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, చూడ చక్కని ఏరు మా ఊరి పేరు ఏడాదికి ఒకసారి ముచ్చటగా పారు అన్న గేయ కవి ఎవరు? మధురాంతకం రాజారాం. చూడ చక్కని ఏరు మా ఊరి పేరు ఏడాదికి ఒకసారి ముచ్చటగా పారు అనే గేయ కవి మధురాంతకం రాజారాం అండి. నెక్స్ట్, దండాలు దండాలు భరతమాత మా కొద్దీ తెల్లదరతనము అనే గేయాలలో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని చైత్యాన్ని కలిగించిన జాతీయ కవి ఎవరు అంటే గరిమెళ్ల సత్యనారాయణ. దండాలు దండాలు భరతమాత మా కొద్దీ తెల్లదొరతనము అనే గేయాలలో సామాన్య ప్రజల్లో సైతం స్వాతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని చైత్యాన్ని కలిగించిన జాతీయ కవి గరిమెళ్ల సత్యనారాయణ. నెక్స్ట్, అటక అనే పదానికి అర్థం చిన్న మిద్దే. అటక అనే పదానికి అర్థం చిన్న మిద్దే. నెక్స్ట్, మేఘం అనే పదానికి పర్యాయ పదాలు పయోధరము, జీమూతము.
మేఘం అనే పదానికి పర్యాయ పదాలు పయోధరము, జీమూతము. నెక్స్ట్ బాల కార్మిక నిర్మూలనకు నినాదాలు తయారు చేయమనడం అనేది ఏ విద్యా ప్రమాణము? సృజనాత్మకత. బాల కార్మిక నిర్మూలనకు నినాదాలు తయారు చేయడం అనేది సృజనాత్మకతకు సంబంధించింది. నెక్స్ట్ సామెతను సంస్కృతంలో ఏమంటారు? లోకోక్తి అంటారు. సామెతను సంస్కృతంలో లోకోక్తి అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈటీతి అనవి ఔప విభక్తికములు. ఈటీతి అనేవి ఔప విభక్తికములు. నెక్స్ట్ నిత్య బహువచనం కానిది బియ్యము. 4th one కానిది. మరి అయినవి ఏంటంటే నిత్య బహువచనాలు పెసలు, పాలు, వడ్లు. లు అనేది చివరికి వచ్చింది కానీ అవి ఎన్ని అనేది మనం కౌంటబుల్ కాదు. కాబట్టి నిత్య బహువచనాలు కానిది బియ్యము, నిత్య బహువచనాలు అయినవి పెసలు, పాలు, వడ్లు. ఓకేనా? నెక్స్ట్ క్రింది పదాలలో గుణసంధి పదాన్ని గుర్తించండి. గంగోదకం. గంగా ప్లస్ ఉదకం. గంగా ప్లస్ ఉదకం. ఆ ఈ ఊరులకు అసవర్ణములైన అచ్చులు పరమైనప్పుడు క్రమంగా ఏ ఓ ఆర్లు ప్రత్యక్షమవుతాయి. సో గంగోదకము, గంగా ప్లస్ ఉదకము, గంగోదకము. ఓకేనా? సో ఇది మనకి గుణసంధికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, చతుర్థి తత్పురుష సమాసానికి ఉదాహరణ గుర్తించండి. గురు దక్షిణ. గురువుకి దక్షిణ చతుర్థి తత్పురుష సమాసం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఇందాక చెప్పాను మీకు డోమోవులు ప్రథమా విభక్తి, నిన్నున్నన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి, చేతన్ చేయండి రావడంతో తృతీయ విభక్తి, కొరకున్కై చతుర్థి విభక్తి. గురువు కొరకు దక్షిణ. గురువుకి ఇచ్చే గది కదా. సో గురువుకు దక్షిణ, గురువు కొరకు దక్షిణ, కొరకున్కై వచ్చేసరికి గురువు కై దక్షిణ, ఇలా కూడా మనం చెప్పుకోవచ్చు. సో చతుర్థి తత్పురుష సమాసం. నెక్స్ట్ వరదుడు సాధు భక్త జనవత్స లుడార్థ శరణ్యుడిందిరా. ఈ పద్యపాదంలోని ఛందస్సు ఏది? చూడండి, వరదుడు సాధు భక్త జనవత్స లుడార్థ శరణ్యుడిందిరా. ఇక్కడ మీకు మూడు అక్షరాలకి ఒక్కొక్క గీత అయితే పెట్టి నేను విభజించాను. చూడండి, వా రా దు ఈ మూడు కూడా లఘువులు వస్తాయి. డు సా ధు లఘువు, గురువు లఘువు వస్తుంది. భక్త జ ఈ భాకి ఎందుకు గురువు వస్తుంది అంటే కా కింద తా వద్దండి. ఇది మనకి సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరానికి గాని ద్విత్వాక్షరానికి గాని ముందు ఉన్న అక్షరానికి గురువు పెడతాము. ఆ సంయుక్తాక్షరము లేదా ద్విత్వాక్షరం అనేది లఘువు క్రిందికి వస్తుంది. కాబట్టి గురువు లఘువు లఘువు. నెక్స్ట్ లఘువు గురువు లఘువు. మళ్ళీ మధ్యలో వాకి ఎందుకు గురువు పెట్టామంటే ఈ యొక్క చ అనేది సంయుక్తాక్షరం. సంయుక్తాక్షరానికి ముందు ఉన్న అక్షరం కాబట్టి గురువు పెట్టుకున్నాం. నెక్స్ట్ ఈ లుడార్త ఎక్కడికి వచ్చేసరికి కూడా గురువు అనేది సంయుక్తాక్షరానికి ముందు ఉంది కాబట్టి గురువు పెట్టాం. నెక్స్ట్ శరణ్య ఇక్కడ కూడా గురువు అనేది సంయుక్తాక్షరానికి ముందు ఉంది కాబట్టి గురువు పెట్టుకున్నాం. నెక్స్ట్ డిమ్ దిరా. డిమ్ అనేది మనకి ఈ యొక్క పక్కన సున్నా ఉండే ఏ అక్షరం అయినా సరే మనం గురువు పెడతాము. దీర్ఘానికి గురువు పెడతాము. అంటే రెండు మాత్రా కాలాల్లో పలికే వాటికన్నీ కూడా మనము గురువులుగా పెడతాము. సో డిమ్ అనేది గురువు వస్తుంది, ది అనేది లఘు వస్తుంది, రా అనేది ఎలాగో దీర్ఘంతో పలిస్తాం కాబట్టి గురువు వస్తుంది. కాబట్టి ఇలా నేను చెప్పాను. మరి ఇక్కడ చంపకమాల నజబజ జజరా అని ఎలా మీరు ఇక్కడ గుర్తించారు మేడం అంటే ఇక్కడ చూసారా, యమాత రాజబానస అనేసాను. యాకి లఘువు, మా దీర్ఘం కాబట్టి గురువు, తా దీర్ఘం కాబట్టి గురువు, రా దీర్ఘం కాబట్టి గురువు, జా లఘువు, బా దీర్ఘం కాబట్టి గురువు, నా లఘువు, సా లఘువు. సో ఇప్పుడు మనము ఎలా గుర్తించాలి అంటే లఘువు లఘువు లఘువు. వరదు ఫస్ట్ లఘువు లఘువు లఘువు. మూడు లఘువులు ఎక్కడున్నాయండి? చూసారా, నా సా యా ఈ మూడు లఘువులు. ఇక్కడ మనకి క్లాక్ వైజ్ లో గడియారంలో ముళ్ళు ఏ విధంగా తిరుగుతుంది? సో క్లాక్ వైజ్ కాబట్టి నసయ ఈ మూడు కూడా లఘువులు వచ్చాయి కాబట్టి నా అనేది తీసుకుంటాం. నెక్స్ట్ లఘువు గురువు లఘువు ఎక్కడుంది చూడండి, లఘువు గురువు లఘువు. చూసారా, జా దగ్గర ఉంది. జా భా నా కాబట్టి జా తీసుకున్నాం, మొదటి అక్షరం జా తీసుకున్నాం. ఇలా మనం గుర్తించి నజబజ జజరా అనేది చంపకమాలకు సంబంధించింది, మరణ బబరవ అనేది ఉత్పలమాలకు సంబంధించింది, మసజస తతగా అనేది శార్దూలానికి సంబంధించింది, సవరణమయ అనేది మత్తేజానికి సంబంధించింది. ఇవి మనము ఇలా గుర్తు పెట్టుకుంటాం. ఓకేనా? మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను. ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే వీడియో ముందుకి ఒక 10 minutes పాజ్ లో పెట్టుకో, సారీ 10 seconds. ఇప్పుడు ఇది ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేశానో అక్కడికి పాజ్ లో పెట్టుకొని మళ్ళీ వినుకోండి. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్, ఉత్ప్రేక్షాలంకారం యొక్క లక్షణం ఏది? ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడం అనేది
ఉత్ప్రేక్ష అలంకారము. ఉపమేయానికి ఉపమానానికి అక్కడ పోలికి చెప్పడము ఉపమాలంకారము, ఇక్కడ ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పడము ఉత్ప్రేక్ష అలంకారము. ఓకేనా? నా నీడ దగ్గరకు మీరు రాకండి. ఈ వాక్యం ఏ వాక్యము? నిషేధార్థక వాక్యం. వద్దు, రాకండి, చేయకండి, వద్దండి, ఇలాంటివి చెప్పినవన్నీ కూడా నిషేధార్థక వాక్యాలు. ఓకేనా? నా నీడ దగ్గరకు మీరు రాకండి అనేది నిషేధార్థక వాక్యం. నెక్స్ట్ కన్యాశుల్కంలోని పాత్రలు గిరీశం, సౌజన్యరావు పంతులు, మధురవాణి అండ్ అలాగే అగ్నిహోత్రావధానులు. కన్యాశుల్కంలో ఏ ఏ పాత్రలు? గిరీశము, సౌజన్యరావు పంతులు, మధురవాణి, అగ్నిహోత్రావధానులు. ఇవన్నీ కూడా మనకి కన్యాశుల్కంలోని పాత్రలు. సో మన ఛానల్లో ఆల్రెడీ అన్ని సబ్జెక్ట్స్ కి సంబంధించి క్విక్ రివిజన్ క్లాసెస్, క్విక్ రివిజన్ మ్యారథాన్ బిట్స్ వీడియోస్ అండ్ అలాగే ఇదే విధంగా ఫాస్ట్ ఫార్వర్డింగ్ లో కూడా కొత్తగా చేసేవన్నీ చేస్తున్నాను. అండ్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కి సంబంధించి కూడా చేస్తున్నాను. ఇవన్నీ కూడా ప్రతి వీడియో డిస్క్రిప్షన్ లో నేను ప్లేలిస్ట్ ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ అలాగే ట్రిక్స్ వీడియో కూడా చెప్పాను. ఆ ట్రిక్స్ వీడియో ఎగ్జామ్ కి వెళ్లే ముందు మస్ట్ అండ్ షుడ్ గా చూడండి. అండ్ అలాగే సూపర్ థాంక్స్ బటన్ నేను పెట్టాను గ్రంథాలయం కోసం. సో ఇన్ కేస్ ఎవరైనా హెల్ప్ చేయాలి అనుకుంటే డొనేట్ చేస్తూ ఉండండి. సో అండ్ ఒకవేళ డొనేట్ చేయలేము అనుకున్నా సరే మీరు ఫ్రీగా క్లాసెస్ వినుకోవచ్చు. లేదు బుక్స్ గానీ ఏమైనా థింగ్స్ గానీ మేము పంపిస్తాము అంటే అడ్రస్ కూడా అబౌట్ సెక్షన్ లో పెట్టాను. మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే చేయండి. ఇది అయితే ఎవరికి నేను ఖచ్చితంగా చేయండి అని చెప్పట్లేదు. అది మీ ఇంట్రెస్ట్, మీ ఓపిక. సో మన క్లాసెస్ మాత్రం ఎప్పటికీ ఫ్రీగానే వస్తాయి. ఖచ్చితంగా మన ఛానల్ కి మీ అందరూ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నాను. వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేస్తూ, వీలైతే మీ ఫ్రెండ్స్ ఒకరిద్దరికి షేర్ కూడా చేస్తూ, మన ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే ఫాలో అవుతూ మీ అమూల్యమైన కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్.